యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయము 42-43 వచనాల్లో మనం చూస్తాం. ఒకసారి మనం అక్కడ చదివితే, ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. యేసు ప్రభువారు సిలువ వేయబడినటువంటి క్రమంలో కపాలం అనేటువంటి కొండ మీద, లేకపోతే ఆ యొక్క గొల్గొతా కొండ మీద కపాలం అనేటువంటి స్థలంలో యేసు ప్రభువారు మధ్యలో సిలువ వేయబడితే అటు ఇటు కూడా ఆయనతో పాటుగా ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. వారి పేర్లు అయితే బైబిల్లో లేవు, కానీ వారి పేర్లు ఏంటి అంటే డిస్మస్ అలాగే గెస్టస్. ఈ ఇద్దరి దొంగల యొక్క భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచినప్పుడు యేసు ప్రభువారు చాలా స్ట్రైట్గా రెండవ దొంగతో మాట్లాడినట్టుగా ఆ మాటే యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి రెండవ మాటగా మనం చూడవచ్చు. అయితే ఈ రెండు దొంగల యొక్క అభిప్రాయాలు ఏంటి, లేకపోతే వారి యొక్క ఆలోచన విధానాలు ఏంటో ఈ రెండవ మాటలో భాగంగా మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. యేసు ప్రభు వారితో పాటుగా ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. దొంగల యొక్క పని ఏంటో మనకి స్పష్టంగా తెలుసు. వారు ఇళ్లకు వెళ్ళడం, ఇంటి వారిని కొట్టడం, లేకపోతే తిట్టడం, లేకపోతే వారు దోచుకోవటం, ఇంటిలో ఉన్నటువంటి నగలు లేకపోతే డబ్బులు, నగదు వాటన్నిటిని కూడా దోచుకొని ఇతరులని హింసిస్తూ, ఇతరులని దూషిస్తూ, ఇతరుల దగ్గర తీసుకోవటం, దోచుకోవడం వారికి తెలుసు. వాస్తవానికి దొంగతనం చేసేటువంటి వారు శిక్షకు అర్హులే, శిక్ష వేయబడాల్సిందే. ఎందుకంటే తప్పు చేసినటువంటి వ్యక్తులు ఖచ్చితంగా శిక్షార్హులే. కానీ ఏ తప్పు చేయనటువంటి యేసు ప్రభు వారు అంత క్రూరమైనటువంటి వ్యక్తులతో, దోచుకునేటువంటి వ్యక్తులతో సిలువ వేయబడటం ఎంతో అమానవీయము, అవమానకరం, ఎంతో బాధాకరం. యేసు ప్రభు వారి లోకంలో పరిశుద్ధంగా జీవించారు, పవిత్రంగా జీవించారు. ఏ పాపము కూడా చేయనటువంటి యేసు ప్రభు వారు పాపిష్టి వారితో, పాపము చేయు వారితో, పాపములో జీవించిన వారితో సిలువ వేయబడటం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ యేసు ప్రభు వారు అటు ఇటు కూడా దొంగలున్నారు. వారి యొక్క ప్రవర్తన ఒకసారి మనం గమనిస్తే, ఆ దొంగలేమో దోచుకునేటువంటి వారు, ఇతరుల దగ్గర అన్నీ కూడా లాక్కుండేటువంటి వ్యక్తులు. అయితే యేసు ప్రభు వారు త్యాగపూరితమైనటువంటి వ్యక్తి. దొంగలైతే తీసుకునేటువంటి వారు, యేసు ప్రభు వారు ఇచ్చేటువంటి వారు. యేసు ప్రభు వారు అర్పించుకోవడానికి, త్యాగం చేసుకోవడానికి, తన్ను తాను ఈ లోకానికి సమర్పించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు. దొంగలైతే చీకటిలో తమ యొక్క కార్యకలాపాలన్నీ కూడా చేస్తూ ఉండేవారు. ఇంటిలోనికి వెళ్ళి సమస్తాన్ని తీసుకునేటువంటి వ్యక్తులు, వారి పనులంతా కూడా చీకటిలో సాగుతూ ఉంటాయి. అయితే యేసు ప్రభు వారు ఈ లోకానికి వచ్చి అన్నాడు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించేవాడు జీవపు వెలుగు కలిగి ఉంటాడు అని చెప్పి యేసు ప్రభు వారు తెలియజేశారు. అనగా సంపూర్ణమైనటువంటి వ్యత్యాసాలు యేసు ప్రభు వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ యొక్క దొంగలకి స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. యేసు ప్రభు వారి లోకానికి వెలుగును పంచడానికి, చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులకి వెలుగును ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వస్తే, అటు ఇటు ఉన్నటువంటి వ్యక్తులు చీకటి కార్యకలాపాలలో తమ జీవితాలను నింపుకున్నటువంటి వ్యక్తులు. అయితే ఇటువంటి పరిస్థితులలో అటు ఒక దొంగ ఉన్నాడు, ఇటు ఒక దొంగ ఉన్నాడు. ఇద్దరి దొంగలు యొక్క రెస్పాన్స్ అనేది చాలా భిన్నంగా ఉంది. దొంగలను గురించి సర్వసాధారణంగా మనం ఆలోచన చేయము, దొంగల నుంచి మనం ఏ పాఠాలు కూడా నేర్చుకోం. కానీ ఈ దొంగలు, ఈ ఇద్దరి దొంగల నుంచి కూడా మనం ఎన్నో రకాలైనటువంటి పాఠాలని మనం నేర్చుకోవచ్చు. మొదటి దొంగ ఏమంటున్నాడు అని అంటే, అక్కడ పైన మనం చేస్తే 39వ వచనంలో, వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షించుమని చెప్పాను. నిన్ను నీవు రక్షించుకో, మమ్మును కూడా రక్షించు అని చెప్పి మొదటి దొంగ ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈ దొంగ యొక్క అభిప్రాయం ఏంటి అనంటే, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు అంటే ఈ వ్యక్తి యొక్క అభిప్రాయం ఏంటి అనంటే, కేవలం శరీర సంబంధమైన రక్షణను గురించి మాత్రమే ఈ దొంగ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నాడు. అనగా అప్పుడు సిలువలో నుంచి దిగివేయబడితే, సిలువలో నుంచి అప్పుడు వ్రేలాడదీయబడినటువంటి ఆ దొంగ సిలువలో నుంచి విడుదల పొందితే
మరలా వెళ్ళి దొంగతనాలు చేసుకోవాలని చెప్పి, మరలా వెళ్ళి దోచుకోవాలని చెప్పి, మరలా వెళ్ళి ప్రజలను హింసించాలని చెప్పి శారీరక సంబంధమైనటువంటి రక్షణ, కేవలం ఆ శరీరము విడుదల చేయబడితే చాలు అనేటువంటి ధోరణిలో యేసు ప్రభు వారిని అడుగుతున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు. చాలా స్వార్థపూరితంగా మేము ఈ సిలువలో నుంచి దిగితే మరలా వెళ్ళి ఇతరులని ఇబ్బంది పెట్టొచ్చు అనేటువంటి ఉద్దేశంతో నిన్ను నువ్వు రక్షించుకో ఫస్ట్ అని చెప్పి యేసు ప్రభు వారిని ఏదో ఒక హేళనకరంగా, ఏదో ఒక వికటాట్టహాస్యం చేసినట్లుగా, ఏదో అవమానకరంగా, ఏదో ఒక తక్కువ చేసి మాట్లాడుతున్న రీతిగా ఈ యొక్క మొదటి దొంగ మాట్లాడుతున్నాడు. నిన్ను నువ్వు రక్షించుకో ముందు అని చెప్పి చాలా హేళన. నిజంగా యేసు ప్రభు రక్షించుకోలేడా? ఆయనకంత సామర్థ్యం లేదా? ఎందుకు లేదండి? ఆయన సృష్టికర్త అయిన దేవుడు కదా. సర్వభూ విశ్వ ప్రపంచాన్ని కలుగు చేసినటువంటి ఆ మహాదేవుడు సిలువలో నుంచి దిగటం ఒక నిమిషం పడుతుందా? ఈ ప్రపంచాన్ని, విశ్వ ప్రపంచాన్ని, భూలోక మండలాన్ని, ఆకాశ మహాకాశములను సృష్టించినటువంటి ఆ మహాదేవుడు సిలువలో నుంచి దిగి రావటం పెద్ద పనా? సిలువలో నుంచి తన్ను తాను విడుదల చేసుకోవటం పెద్ద పనా? కంటి చూపు లేనటువంటి వారికి కంటి చూపును ప్రసాదించినటువంటి వాడు, కుంటివారిని బాగు చేసినటువంటి వారు, చనిపోయినటువంటి వ్యక్తులకి జీవాన్ని ప్రసాదింపజేసినటువంటి ఆ మహాదేవుడు, ఈ లోకంలో అనేకమైన ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దేవుడు, ఎర్ర సముద్రమును చీల్చినటువంటి దేవుడు, సముద్రమును నిమ్మలింప చేసినటువంటి ఆ మహాదేవుడు, ఆశ్చర్య కార్యములకు రూపకర్త అయినటువంటి ఆ మహాదేవుడు ఆ సిలువలో నుంచి దిగి రావడం పెద్ద విషయమేమీ కాదండి. సిలువలో తన్ను తాను రక్షించుకోవడం, సిలువలో తన్ను తాను విడుదల పొందడం, సిలువలో నుంచి దిగి రావడం పెద్ద విషయమేమీ కాదు. కానీ దొంగ అంటున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో ముందు అని చెప్పి చాలా హేళనకరంగా, చాలా అవమానకరంగా, చాలా నీచాతి నీచంగా ఈ దొంగ మాట్లాడుతున్నాడు. యేసు ప్రభువారు ఆ సిలువలో నుంచి దిగితే సిలువ ఎక్కాల్సింది ప్రపంచ మానవుడు. యేసు ప్రభువారు సిలువలో తన్ను తాను రక్షించుకొని దిగితే ఆ సిలువ ఎక్కాల్సింది నీవు నేను, ఆ సిలువ ఎక్కాల్సిందే. ఈ దొంగ మాట్లాడుతున్నాడు, నిన్ను నువ్వు రక్షించుకో ముందు ఆ సిలువ నుంచి నువ్వు దిగడా ఆయన? ఎందుకు దిగుతాడు? సిలువ దిగటానికి ఆయన ఈ లోకానికి వచ్చింది కాదు కదా. సిలువ ఎక్కి ప్రపంచానికి రక్షణను అందించి, పాప క్షమాపణను అందించి, సిలువలో కార్చినటువంటి అమూల్యమైన రక్తము ద్వారా ప్రపంచ ప్రజానికానికి రక్షణను ప్రసాదించడానికే కదండి ఆయన ఈ లోకానికి వచ్చి. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. సరైనటువంటి ఆ సందర్భంలో ఆయన సిలువ ఎందుకు దిగుతాడు? సిలువ దిగడా ఆయన? సిలువ మీద ఆయన వ్రేలాడుతుంది ప్రపంచ మానవాళి యొక్క రక్షణ కోసం. అందుకోసమే ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ దొంగ యొక్క ఉద్దేశం సరిగ్గా లేదు. చేసిన పాపాలని ఒప్పుకోకుండా, చేసిన పాపాలని బట్టి పశ్చాత్తాపపడకుండా, చేసిన పాపాలని బట్టి బాధ ఏమాత్రమో కూడా లేకుండా మరలా ఆ యొక్క సిలువను దిగి మరలా వెళ్ళి దొంగతనాలు చేయాలి అని చెప్పి వీరి యొక్క ఆలోచన. కొన్నిసార్లు కొంతమంది చివరి వరకు కూడా వారి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది అని అంటే, శిక్ష అనుభవిస్తున్నప్పటికీ కూడా ఎప్పుడెప్పుడు ఈ శిక్ష నుంచి బయటపడి మరలా మనం పాపం చేసేద్దామా అని చెప్పి ఆలోచన చేస్తారు. 10-15 సంవత్సరాల పాటు జైలులో శిక్ష అనుభవించినప్పటికీ కూడా బయటికి వచ్చిన తర్వాత మరలా తప్పులు చేయడానికి పునరంకితమవుతారు. చేసిన తప్పుని బట్టి బాధపడరు వాళ్ళు. చేసిన తప్పుని బట్టి బాధపడేది ఎవరు అనంటే, తప్పు చేసినటువంటి వ్యక్తి తమ తప్పులని తెలుసుకున్నప్పుడు, అయ్యో నేను అలా చేయకుండా ఉండాల్సిందే అని చెప్పి తమ హృదయంలో పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో ఖచ్చితంగా వ్యక్తి బాధపడతాడు. ఈ మొదటి దొంగకైతే ఏమాత్రం బాధ లేదు, చింత లేదు. ఆ వ్యక్తి స్వార్థపూరితంగా ఆ సిలువ నుంచి బయటకు వచ్చి మరలా తన యొక్క ప్రొఫెషన్ని, ఆ దొంగతనాలని మరలా చేయాలి అని చెప్పి ముందుకు వస్తున్నాడు. శిక్ష అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా బుద్ధి రానటువంటి వ్యక్తి ఈ యొక్క మొదటి దొంగ. రెండవ దొంగ యొక్క రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి మనం చూద్దామా? రెండవ దొంగ ఏమంటున్నాడు? 41వ వచనంలో, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయన నన్ను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. వెంటనే రెండవ దొంగ గద్దించాడు, రే తెలివి ఉందా నీకు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? చేసిన తప్పంతా కూడా ఒప్పుకోకుండా చనిపోయే ముందు కూడా ఏంట్రా ఆ మాటలు అని చెప్పి
మనము చేసిన దానికి, చేసిన తప్పులకు, చేసిన నేరాలకు, చేసిన దొంగతనాలకి, చేసిన హింసలకి, చేసిన నరహత్యలకి మనకిది న్యాయమే, సరైనటువంటి శిక్షను మనం అనుభవిస్తున్నాం. కానీ ఈయన చూసావా, ఏ తప్పు చేయలేదు ఆయన. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి మొదటి దొంగను రెండవ దొంగ గద్దించి ఏమంటున్నాడు అని అంటే, యేసు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవా. హీ హ్యాస్ రికగ్నైజ్డ్ జీసస్ యాజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. రెండవ దొంగ యేసు ప్రభు వారిని రక్షకునిగా గుర్తించాడు. యేసు అనగా రక్షకుడు, రక్షక నామధేయునిగా ఈ లోకానికి వచ్చి సంపూర్ణమైనటువంటి రక్షణను ప్రపంచానికి ప్రసాదించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడనేటువంటి విషయాన్ని రెండవ దొంగ గ్రహించి తన పాపాలని ఒప్పుకుంటున్నాడు. ప్రియులారా, యేసుని రాజ్యములోనికి వచ్చినప్పుడు అనగా యేసుని రాజుగా గుర్తించాడు, యేసుని రక్షకుడుగా గుర్తించాడు. ఈయన వల్లనే నాకు రక్షణ ప్రసాదిస్తుంది అని చెప్పి ఆయన విశ్వసించాడు. కాబట్టే యేసు ప్రభు వారిని బ్రతిమాలుకుంటున్నాడు. విరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో నిండినటువంటి హృదయంతో, ఆ మనసులో దుఃఖముతో, ఆవేదనతో, చేసిన పాపములను బట్టి బాధతో, చింతతో ఈ పాపములు ఎవరు క్షమిస్తారు? నేను చేసినటువంటి ఆ దొంగతనాలని, నేను చేసినటువంటి ఆ దోషాలని, నేను చేసినటువంటి దూషణలని, నేను చేసినటువంటి నరహత్యలని ఎవరు క్షమిస్తారు ఈ లోకంలోనంటే ఖచ్చితంగా శాంతమూర్తి అయినటువంటి రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే నన్ను క్షమిస్తాడు, క్షమించటానికి ఆయనకి అర్హత ఉంది, అధికారం ఉందని చెప్పి ఆ రెండవ దొంగ గ్రహించాడు. ఖచ్చితంగా ఈయన రక్షకుడు అని చెప్పి రెండవ దొంగ ఒప్పుకున్నాడు, తెలుసుకున్నాడు. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే పశ్చాత్తాపపడతారో, ఎవరైతే విరిగి నలిగిన హృదయంలో తమ యొక్క జీవితాలను యేసు ప్రభువుకు అంకితం చేయాలి అని చెప్పి చివరి శ్వాస వరకు అయినప్పటికీ కూడా ఎవరైతే ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా యేసు ప్రభువు వారికి క్షమాపణ దయచేయడానికి, వారికి రక్షణను సంప్రాప్తింప చేయడానికి యేసు ప్రభువు ఎల్లప్పుడూ కూడా సంసిద్ధంగానే ఉన్నాడనే విషయాన్ని మీరు గుర్తించాలి. ఎంత ఘోరమైన పాపాలు చేసినప్పటికీ కూడా, ఎంత నీచమైన పాపాలు చేసినప్పటికీ కూడా ఒక వ్యక్తి క్షమించబడాలి అని అంటే ఒక్క నిమిషం చాలదా? ఒక్క మాట చాలదా? ఒక్క ప్రార్థన చాలదా? ఒక్క వేడుకోలు చాలదా? ఈ దొంగలో అదే మనం చూస్తాం కదా. ఒక్క మాట, ఒక్క నిమిషం తన్ను తాను ఒక్కసారి పరిశీలన చేసుకొని, అయ్యా అయ్యా యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను చేర్చుకో ప్రభువా. ఎంత వినయం అండి. కొన్నిసార్లు తప్పులు ఎన్ని చేసినప్పటికీ కూడా కొన్నిసార్లు మానవుడు ఎక్కడ బోల్తా పడుతున్నాడు అని అంటే తమ తప్పులని ఒప్పుకోవడానికి ఎవరు కూడా ఇష్టపడలే. నేనేం పాపం చేశానండి, ఏ తప్పు చేశానండి, ఏ నేరాలు చేశానండి, నేను ఎందుకు ఒప్పుకోవాలండి అని చెప్పి చాలామంది కూడా దేవుని దగ్గరికి రావడానికి వెనకడుగు వేస్తున్నారు. కానీ రెండవ దొంగ మాత్రం తన జీవితకాలమంతా కూడా తప్పు చేసినప్పటికీ కూడా ఆ తప్పులు క్షమించడానికి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి తన హృదయాన్ని, నలకగొట్టబడినటువంటి ఆ హృదయాన్ని పశ్చాత్తాపంతో ఆ రక్షకునికి అందజేస్తున్నట్లుగా మనం చూస్తాం. ఈ రోజున ఈ లోకంలో మనం ఏ పాపం చేసినా, ఏ నేరము చేసినా, చేయరానటువంటి దుష్క్రియలు ఏమి చేసినప్పటికీ కూడా నీ పాపాలు క్షమించటానికి ఒక ఆయన ఉన్నాడు. నీ పాపములు మన్నించడానికి, నీ పాపములు తుడిచివేయడానికి, నీ పాపములు తీసివేయడానికి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో చాలా స్పష్టంగా అక్కడ మనము చూడగలము. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనలను పవిత్రులనిగా చేయును. ఎప్పుడు పవిత్రులవుతాము, ఎప్పుడు పరిశుద్ధపరచబడతాము, ఎప్పుడు నూతన వ్యక్తులుగా సమస్త దుర్నీతి నుంచి మనం వేరు చేయబడతాము అనంటే మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, వెన్ వి రిపెంట్ అవర్ సిన్స్ ఇన్ ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో మన పాపములను ఎప్పుడైతే ఒప్పుకుంటామో ఖచ్చితంగా దేవుడు మన పాపములను క్షమించటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒప్పుకోకపోతే క్షమాపణ లేదు. ఒప్పుకోకపోతే మన పాపములు తుడిచివేయబడేటువంటి మార్గము లేదు. కానీ మన పాపములు మనము ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు క్షమిస్తాడు. అంత మంచి దేవుడు ఆయన. ఎంత
సహృదయం కలిగినటువంటి దేవుడు, ఎంత కరుణాత్ముడు ఆయన, ఎంత కనికర కటాక్షములు కలిగినటువంటి దేవుడు. సమస్త పాపముల నుంచి మనలను వేరు చేసి రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చినటువంటి మహాదేవుడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. అలాగే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనంలో మనందరికీ కూడా తెలిసినటువంటి మాట, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఒప్పుకొని విడిచిపెట్టడం. ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే చెప్పుకుంటారో, ఎవరైతే కన్నీరు కారుస్తారో, ఎవరైతే మొర్ర పెడతారో ఖచ్చితంగా వారికి క్షమాపణ భాగ్యము ఉంది. ఖచ్చితంగా వారి పాపములు క్షమించబడతాయి. ఎంత ఘోర పాపమైనా, ఎంత నీచ కార్యములైనా, ఎంత దుష్ట కార్యములైనా, దుష్కార్యములైనా ఆ కార్యములన్నీ కూడా క్షమించబడతాయి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ క్షమాపణను అనుగ్రహించటానికి, నిన్ను రక్షించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. నీవు ఒప్పుకోగలవా? నీ పాపములను క్షమించటానికి ఆయన లోకానికి వచ్చి మనల్ని అందరికీ కూడా నూతనమైనటువంటి పవిత్రతను, పరిశుద్ధతను అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మొదటి దొంగలో పశ్చాత్తాపం కనిపించట్లేదు. రెండవ దొంగలో చాలా స్పష్టముగా విరిగి నలిగిన హృదయముతో, చాలా బాధతో, వేదనతో తన హృదయాన్ని ఆ ప్రభువు దగ్గర పెట్టినప్పుడు యేసు ప్రభు యొక్క రెస్పాన్స్ ఒకసారి మనం గమనించండి. యేసు ప్రభు యొక్క రెస్పాన్స్ 43వ వచనంలో, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. ఎవరికి ప్రభువు రెస్పాన్స్ ఇచ్చారు గమనించండి. మొదటి దొంగ హేళనగా మాట్లాడాడుగా, అవమానకరంగా మాట్లాడాడుగా. యేసు ప్రభు మొదటి దొంగను పట్టించుకున్నాడా? అస్సలు పట్టించుకోవట్లేదు. అస్సలు మొదటి దొంగకి రెస్పాండ్ కూడా ఇవ్వట్లేదు. రెండవ దొంగతో మాట్లాడుతూ అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా. ఇక్కడ ఏమన్నా పోస్ట్పోన్మెంట్ ఉందా? రక్షించబడాలి అని కోరుకున్నటువంటి వ్యక్తికి ఆ రోజే రక్షణ వస్తుంది, రేపు ఎల్లుండి కాదు. దేవుడు వాయిదాలు వేయడు. అయ్యా, నేను రక్షించబడాలి ప్రభువా, నన్ను రక్షించు, నా పాపములను క్షమించు, నన్ను నూతన వ్యక్తిగా చేయి ప్రభువా అని చెప్పి ఎవరైతే ఒప్పుకుంటారో, నేను పాపిని అని చెప్పి ఎవరైతే ఆయన సన్నిధికి వచ్చి ఒప్పుకుంటారో ఖచ్చితంగా ఆ రోజే ఆ వ్యక్తి రక్షించబడతాడు. నేడు నీవు, చాలా సూటిగా స్పష్టంగా యేసు ప్రభు మాట్లాడుతున్నారు రెండవ దొంగతో, నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. వాయిదాలు లేవు, పోస్ట్పోన్మెంట్స్ లేవు, ప్రొకాస్టినేషన్ లేదు, రేపు మాపో అనలేదు. అప్పుడే, నేడే రక్షణ దినము. నేడే ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అని అంటే ఆ రోజే, ఆ క్షణమే అనుకూలమైనటువంటి క్షణము. యేసు ప్రభువుని తెలుసుకున్న రోజే నీవు మారు మనసు పొందితే ఖచ్చితంగా ఆ రోజే నీకు రక్షణ సంప్రాప్తించబడుతుంది. నీవు వాయిదాలు వేస్తే దేవుడు కూడా చూసి చూడనట్లే ఉంటాడు. నీవు ఒప్పుకుంటే, నీవు పశ్చాత్తాపపడితే, నీవు విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా దేవుడు అంటాడు, నేడే అని అంటాడు దేవుడు. టుడే ఈజ్ ద బెస్ట్ టైమ్ టు రిపెంట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. ఇంతకంటే అనుకూలమైన సమయము, ఇంతకంటే బెస్ట్ టైం ఇంకా ఏది కూడా లేదు. కాబట్టి పశ్చాత్తాపడినప్పుడు, ఒప్పుకున్నప్పుడు, విరిగి నలిగిన హృదయంతో దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను పాపిని అని చెప్పి ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు రక్షించటానికి ఎల్లవేళలా అన్ని వేళలా సంసిద్ధంగానే ఉన్నాడు అనే విషయాన్ని మీరు గుర్తించాలి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. పరదైసు అనగా పరిశుద్ధులు నివసించే స్థలము. ప్యారడైస్ అనగా పరిశుద్ధులు మరణించిన తర్వాత కొంతకాలం పాటు అనగా పరలోక రాజ్యానికి ప్రవేశించక ముందు నివసించేటువంటి అద్భుతమైనటువంటి స్థలము, దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలము పరదైసు. ఆ మహా పరిశుద్ధ స్థలములో ఒక దొంగకి చోటు కల్పించాడు మన ప్రభు అయిన యేసు ప్రభు వారు. ఎంత ప్రేమామయుడు ఆయన. జీవితమంతా దొంగతనాలు చేసినా కానీ ఒక్క క్షణములో దొంగ చేసినటువంటి ఆ చిన్న ప్రార్థన వల్ల, చిన్న వేడుకోలు వల్ల, చిన్న పశ్చాత్తాపం వల్ల
ఆ మహాపరిశుద్ధ స్థలములోనికి యేసు ప్రభువారు దొంగని కూడా తీసుకుని వెళ్ళాడండి. ఎంత ప్రేమామయుడాయన, ఎంత క్షమామయుడాయన, ఎంత కనికర సంపన్నుడాయన. అంతకంటే ఆయన కంటే ఇంకా ఎక్కువ క్షమించేటువంటి మనిషి ఈ లోకంలో ఎవరైనా ఉంటారా? ఆ మనస్తత్వం ఇంకెవరిలోనైనా మనం కనుగొనగలమా? కేవలం యేసు ప్రభువారు మాత్రమే ఈ లోకానికి వచ్చి మనిషిని క్షమించటానికి, మనిషిని రక్షించటానికి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినను మాట నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అని చెప్పి పౌలు భక్తుడు సెలవిచ్చాడు. తన యొక్క ప్రధాన ఉద్దేశం, యేసు ప్రభువారి యొక్క రాకడ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అని అంటే, ఒక పాపి రక్షించబడాలి, పాపి క్షమించబడాలి, పాపి పరలోకంలో ప్రవేశించాలి, పాపి పరమరాజ్యమునకు వారసుడు కావాలి, పాపి పరదైసులో ప్రవేశించాలి. ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకోసమే ఆయన ఈ ప్రపంచానికి వచ్చి ప్రపంచానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తున్నాడు. ఎవరైతే ఒప్పుకుంటారో తమ పాపాలని, వారికి కూడా పరదైసులో ప్రవేశాన్ని ఆయన అనుగ్రహిస్తాడు. ఎంతకాలం జీవిస్తాను చెప్పండి ఈ లోకంలో? కేవలం అశాశ్వతమైన ఈ లోకం 60-70 సంవత్సరాలు జీవించిన తర్వాత ఏ వ్యక్తి అయినా కూడా మరణించాల్సిందే కదా. ఎంత ఐశ్వర్యవంతుడైనా, ఎంత కోటీశ్వరుడైనా, ఎంత భవనాలకి అధిపతి అయినప్పటికీ కూడా ఏ వ్యక్తి అయినా కానీ చిన్న 6 అడుగుల నేలలో పాతి పెట్టబడవలసిందే కదా. మరణించిన తర్వాత నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? అదే ప్రశ్న. వేర్ ఆర్ యూ గోయింగ్ టు బీ ఆఫ్టర్ యువర్ డెత్? నీ ఆత్మని ఎక్కడికి పంపించాలని నువ్వు కోరుకుంటున్నావు? మరణించిన తర్వాత నరకానికి వెళ్ళాలి అని అంటే యేసు ప్రభు నమ్ముకోవాల్సిన అవసరం లేదు. మరణించిన తర్వాత పరలోకానికి వెళ్ళాలి అని నువ్వు కోరుకుంటే ఖచ్చితంగా యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఓన్లీ త్రూ జీసస్ ఏ పర్సన్ కెన్ ఎంటర్ ఇన్ టు హెవెన్. యేసు ప్రభు ద్వారా మాత్రమే ఒక వ్యక్తి పరలోకానికి ప్రవేశించగలడు. ఈ విషయాన్ని మీరు గుర్తించి ఒక్కసారి మన యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది? మొదటి దొంగ వలె మొద్దుబారిపోయిన హృదయంగా, బండబారిపోయిన హృదయంలాగా, పశ్చాత్తాపం లేని హృదయంలాగా ఉంటే దేవుడు క్షమించటానికి, దేవుడు కనికరించటానికి, లేకపోతే దేవుడు స్పందించటానికి ఆయన ఇష్టపడ్డు. కానీ విరిగి నలిగిన హృదయంతో, యేసు నీవు రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా, నన్ను కూడా ఒక్కసారి నా వైపు కూడా చూడయా అని చెప్పి వినయ హృదయంతో, తగ్గింపు మనస్తత్వంతో దేవుని సన్నిధిలో ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఒప్పుకుంటారో, చెప్పుకుంటారో, కన్నీరు కారుస్తారో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని చెప్పి ఈ రోజున మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందామా? యేసు ప్రభువారు అంత శ్రమలు అనుభవిస్తూ కూడా, అన్ని కష్టాలు అనుభవిస్తూ కూడా ఒక పాపి రక్షణ కోసం ఆయన ఎంతగా ఆలోచన చేశాడో, అంతగా తాను నలగగొట్టుకుంటున్నప్పటికీ కూడా ఒక పాపి రక్షించబడాలి అని చెప్పి ఆయన ఎంతగా కోరుకున్నాడో ఒకసారి ఆయన యొక్క హృదయం గురించి, ఆయన యొక్క మెత్తనైన హృదయం గురించి ఒక్కసారి ఆలోచన చేసి మన పాపాలు ఒప్పుకొని ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి మనం కూడా సిద్ధపడదామా? చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, జీవం కలిగిన తండ్రి, ఎంత గొప్ప దేవుడవు నాయన నీవు. పరలోక రాజ్యాన్ని విడిచిపెట్టి లోకానికి వచ్చి సిలువలో రక్తాన్ని కార్చే క్రమంలో ఒక దొంగని రక్షించి ఆ దొంగను పరదైసులోనికి తీసుకెళ్ళిన మహనీయుడవు కదా నాయన. మేము కూడా ఒకప్పుడు దొంగలము, దోషులము, దూషకులము, హింసకులము ప్రభువా. అటువంటి పరిస్థితి నుంచి నాయన మా జీవితాలు మార్పు చెందటానికి మీరు ఎంతగానో మీ ప్రేమ మమ్మల్ని ఆకర్షించింది. కానీ చాలామంది ఈ రోజున మొదటి దొంగ వలె తమ పాపములు ఒప్పుకోకుండా, చెప్పుకోకుండా ఎన్నోసార్లు పడిపోయినటువంటి పరిస్థితి ఉన్నారు. అయ్యా, మేము రెండవ దొంగ వలె మా పాపాలు ఒప్పుకుంటున్నాం మీ పాద సన్నిధిలో. మేము చేసిన పాపాలన్నీ కూడా క్షమించి అయా మహిమ పరలోక రాజ్యంలో మమ్మల్ని కూడా ప్రవేశపెట్టమని ప్రార్థన చేస్తూ, నీవు తప్ప వేరే మార్గము లేదు గనుక అయా మార్గమైనటువంటి నీ సన్నిధిలోనికి వచ్చి మా పాపాలు ఒప్పుకుంటున్నాము, మమ్మల్ని పరదైసులోనికి ప్రవేశింపచేయమని ప్రార్థన చేస్తూ, ఇట్టి మాటలు విన్న మా ప్రియులందరినీ కూడా మీరే దీవించి బలపరచి
నాయనా మరి మీ శుభ శుక్రవారం సందర్భంగా ఈ మాటలు మరొకసారి వారందరూ కూడా జ్ఞాపకం చేసుకునే గొప్ప కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసు క్రీస్తు వారి శక్తిగల నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.